ఈరోజు మనం గోంగూర పచ్చడి చేసుకుందాం. గోంగూర నేను ఇలా చేస్తానండి. ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీగా చేస్తారు. ఎవరి స్టైల్ వాళ్ళది. నేను చేసే విధానం చూడండి. గోంగూరను బాగా ఒలుచుకొని కడిగి పెట్టుకున్నాను. ఇందులోనే ఒక కట్ట చుక్కకూర కూడా వేసాను. చుక్కకూర వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. ఒక గిన్నె తీసుకున్నాను. ఈ గిన్నెలో గోంగూర మొత్తం వేసేసుకుందాం. ఇందులోనే ఒక కప్పు టమోటాలు, ఒక టమోటా, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, ఇందులోనే ఒక స్పూన్ అల్లం పేస్ట్, కొద్దిగా పసుపు, సాల్ట్ ఒక స్పూన్ కొంచెం వేసుకున్నాం. ఇందులోనే 2 స్పూన్స్ ఆయిల్, ఇందులో ఒక 1/2 స్పూన్ కారం అండి. పచ్చిమిర్చి కారం లేవు, అందుకని నేను కారం వేసుకుంటున్నాను. ఇది మొత్తం కలిసేసుకొని స్టవ్ మీద పెట్టుకుందామండి. ఇంకా వాటర్ ఇవన్నీ ఏం అవసరం లేదు. ఈ ఆయిల్లోనే బాగా మగ్గిద్ది. గోంగూర ఉడికిపోయిద్ది మెత్తగా. గోంగూర ఇవ్వండి. టూ స్పూన్స్ ఆయిల్ వేసాం కానీ దాంతోనే మగ్గుతుంది. ఇదండి. చూద్దాం రండి గోంగూర ఉడికిందో లేదో. చూడండి బాగా మెత్తగా అయిపోయింది. అయిపోయింది గోంగూర. నీళ్ళని ఇంకిపోయాయండి. గట్టి పడింది చూడండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది గోంగూర. ఇందులో పచ్చిమిరపకాయలు ఏమైనా కొన్ని ఉంటాయి కదండి, దాన్ని ఇలా పప్పు గుద్దితో ఇలా అనుకోండి, మెత్తగా అయిపోతాయి. అయిపోయిందండి పచ్చడి గోంగూర. చూడండి కచ్చా పచ్చగా, మధ్య మధ్యలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమోటా అవన్నీ తగులుతూ ఉంటాయి. చాలా బాగుంటుంది. ఇందులో పోపు కావాలంటే పోపు వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. నేను పోపు వేస్తున్నా. కడాయి పెట్టుకున్నా. ఆయిల్ వేసుకున్నా అండి. ఆయిల్ వేడైంది. ఇందులో పోపు దినుసులు వేసుకుందాం. ఇందులోనే 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, అయిపోయింది పోపు.
రెడీ అయిపోయిందండి వేడివేడి గోంగూర పచ్చడి. చూడండి చాలా బాగుంటుంది. బగారా అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది, అన్నంలోకి బాగుంటుంది, అన్నింటిలోకి బాగుంటుందండి. గోంగూర పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.